లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. మీరు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. అంటే ఎందుకు కాంగ్రెస్ నుంచే పోటీ చేయాలనుకున్నారు? వేరే పార్టీస్ ఎందుకు? I'm basically an educationist. Right. I've done my MBA, PhD from Usmania University. I've been working for Mallareddy College as an associate professor. Yes. Right. Resigned there and been taking care of the school since 10 years. ఒక సామాజికం మేము చదివించారు కాబట్టి నేను ఈ స్థాయికి రాగలను. సో పేదలకు ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నాన్న స్థాపించిన స్కూలే. నేను PhD చేసినా కానీ ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ని నిలబెడితే గద్దరన్న చివరి ఎప్పటికీ నిలబడిపోతారు. తర్వాత నేను మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వగలుగుతాం. రైట్. లో ఎకనామికలీ బ్యాక్గ్రౌండ్ ఏరియా ఉన్న వాళ్ళకి ఇవ్వగలుగుతాం. కొంతమందికైనా మనం న్యాయం చేయగలుగుతాం అనే ఒక ఆశయంతో హ్యావ్ కమెంట్. నాన్న చనిపోవడం అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం రావడం. సో ఇట్ వెంట ఆల్ ఆఫ్ ది సడన్. సో ఆల్ ఆఫ్ ది సడన్ అంటే దీన్ని తీసుకుపోయి ఎక్కడో పడేసాం అనుకోండి, ఫస్ట్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ యూ టు అడ్జస్ట్. ఇటు పోవాలా ఏంటి. సో దట్ వాట్ హ్యాపెన్. సో ఇమ్మీడియట్ గా నేను రావడము, డిసిషన్ తీసుకోవడము, టికెట్ రావడం తీసుకోవడము, ఇట్ వాస్ వెరీ లెస్ స్పాన్ ఆఫ్ టైం. అండ్ 15 years నుంచి పాపం చీలిపోయిన కాంగ్రెస్ క్యాడర్ అంతా, అణిచివేయబడ్డ కాంగ్రెస్ క్యాడర్ నుంచి దగ్గర తీసి వాళ్ళందరినీ ఏకతాటికి తెచ్చి వారికి 15 days అయిపోయింది. అండ్ ప్రజలకు కూడా తెలియలేదు. సో ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ థింగ్. సో ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ది సడన్ ఇట్ హ్యాపెండ్. అంటే నేను వాజ్ నాట్ ఇంటూ కాంగ్రెస్, whereas Nana and Anna were supporting Congress since 2017. Okay. So అట్లా నేను ఇట్ హ్యాపెండ్. నేనేదో రావాలని వచ్చేది ఇంకా పెద్ద ఎత్తున చేసేవాళ్ళు. ఇప్పుడు ఇందులోనే కంటిన్యూ అవుతారా? ముందు ప్లాన్స్ ఏంటి రాజకీయ పరంగా? రాజకీయంగా పరంగా అయితే సింపుల్. ఐ బీన్ ప్రపంచానికి నేను కాంగ్రెస్ని ఎంచుకొని వచ్చాను కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నాను అనే ప్రశ్న. మొదటిగా కాంగ్రెస్ ఇస్ ఎ డెమోక్రటిక్ పార్టీ. రైట్. తరువాత మనం పాతదంతా చెప్తే ఇప్పుడు అర్థం కాదు. సింపుల్గా చెప్తే మన తెలంగాణ ఉద్యమం ఎంతో మంది అమరులైపోయారు. ఉద్యోగాలు పోయి లాఠీ చార్జీలు తగిలి మన ఊరికి వెళ్తే తెలిసింది కాలు ఇరిగిపోయింది. ఉద్యోగం లేదు, ఏం లేదు, చిన్న డబ్బా దుఃఖం పెట్టుకుని పనిచేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో నాకు కాలు ఇరిగిపోయింది అమ్మ అని చెప్పారు. ఎంతో మంది తల్లుల కొడుకులు చనిపోయారు. ఉద్యోగాలు ఉస్మానియా యూనివర్సిటీ అట్లా వేరే దగ్గర వాళ్ళ ఎడ్యుకేషన్ వదిలేసి ఉద్యమంలో పాల్గొనేటప్పుడు గవర్నమెంట్ వేకెన్సీస్ ఇప్పటికి రాలే, ఏజ్ బార్ అయిపోయింది. ఐ వాంటెడ్ టు బీ అన్ ప్రొఫెసర్ ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ HU అలా ఉండింది మై అంబిషన్. ఏమైపోయింది, ఇంకా 1 year అయిపోతే ఏజ్ బార్ కూడా అయిపోతుంది. ఐ విల్ నాట్ బి అట్లీస్ట్ ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్ పరంగా. సో ఆ టైంలో ఏం జరిగిందంటే నేను అదే పనిగా ఇక్కడ తీసుకొని రావడము, ఇందులో ఉండడము. ఆ టైంలో సోనియా గాంధీ గారు షీ అనలైజ్డ్ ఎందుకు తెలంగాణ ఉద్యమము నడుస్తున్నది, ప్రజలు ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రజలు ఎందుకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి తమ జీవితాలను త్యాగం చేసి ఉద్యమం నడిపిస్తున్నారు, ఎందుకు పిల్లలు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎందుకు చేసుకుంటున్నారు. మొత్తం ప్రపంచ చరిత్రలో అన్ని వేల మంది సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకుంది లేదంట. షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఒక తల్లిగా అరే పిల్లలు చనిపోతున్నారు అంటే ఇంకొక దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోతే అక్కడ కాంగ్రెస్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోతే తుడుచుకోపోతుందని తెలిసినా ఇక్కడ మన త్యాగాలకు, తల్లులకు, ఉద్యమకులు మన త్యాగాలను గుర్తించి ఇంకెవ్వరు చావద్దు, ఎవరు జీవితాలు నాశనం కావద్దని తెలంగాణ డిక్లేర్ చేసింది. దట్స్ ద ఫస్ట్ సెల్యూట్ టు హర్. తెలంగాణ తల్లి అంటారు అందుకనే సోనియా గాంధీ గారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. నాన్న తర్వాత 2017లో అన్న, మా సూర్యమన్న యాజ్ వెల్ as నాన్న ఇద్దరు కలిసి రాహుల్ గాంధీని, ప్రియాంక అండ్ సోనియమ్మని కలిసినప్పుడు భారత్ రాజ్యాంగం అప్పచెప్పారు. సో దట్ ఈస్ ద టైమ్ వేర్ రాహుల్ గాంధీకి నువ్వు మొత్తం దీన్ని పట్టుకొని చదివి దీన్ని తిరిగి అంటే దే టుక్ the responsibility and still you know how they are fighting, giving up in their lives and fighting for the safeguarding the constitutional rights. అర్థమైందా? సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. భారత రాజ్యాంగం కోసం రాహుల్ గాంధీ గారు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తా అని
అవును. సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని ఆయన పని రూపంలో మనకు అర్థమవుతుంది. ఏదో నేను అవునక్క. ఇచ్చేస్తా, నేను చేస్తా అంటలే. ద వే హీస్ మూవింగ్ అలాంగ్ విత్ ద పీపుల్, ఎస్. ఎస్. ద కమిట్మెంట్స్ లెవెల్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వేర్ నేను తప్పకుండా వాళ్ళ రిక్వెస్ట్ని, వాళ్ళ ఆహ్వానాన్ని నేను ఓకే చేసి ఐ గాట్ ఇన్ టు ద కాంగ్రెస్. సో ఐఎమ్ ఇన్ టు ద కాంగ్రెస్, ఐ విల్ బి కంటిన్యూయింగ్ విత్ ద కాంగ్రెస్. అండ్ కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యతలు అప్పు చెప్తే అది చేస్తాను ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. అండ్ నా పర్సనల్గా ఏంటంటే ఐ విల్ బి యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, యాజ్ అన్ పిహెచ్డి స్కాలర్, I will be as an already lecturer కాబట్టి Yes. I will be giving the lectures about the constitution and why we are supposed to save the constitution of India. అవును. అందరూ వెయిట్ చేస్తున్నారు అక్క. మీరు వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి, నిలబడాలి, యూత్ ని ఇంకా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళలో నిలబడాలని మాలాంటి యూత్ చాలా మంది కోరుకుంటున్నారు. తప్పకుండా నేను ప్రతి దగ్గర కనిపించకపోవచ్చు, రైట్? డెఫినెట్లీ ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడైతే మనం వెళ్ళి వర్క్ చేయాలో అది చేస్తాను. చేయాలి. ఐ డోంట్ వాంట్ టు బి జస్ట్ లైక్ ఎవ్రీబడి. పని అవును. రూపంలో ముందుకెళ్ళాలి, అదే మీడియాలకు రావాలి, అవునక్క. రైట్? సో ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ జర్నీ. Yes. నా వల్లనో నీ వల్ల కాదు, అందరూ ప్రపంచమంతా లక్షలాది మందిగా అందరు ఐక్యమై పని చేస్తేనే ఒకళ్ళు తర్వాత అవును. టార్చ్ వేర్ ఐమ్ హ్యాండ్ ఓవరింగ్ యూ. అవును. సో దాట్ హ్యాస్ టు బి ఆల్ టుగెదర్. సో Mm. నాకు ఎక్కడ ఇన్విటేషన్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను మాట్లాడడం, ఇన్విటేషన్ లేకుండా వెళ్ళి మాట్లాడడం, అవును. నా స్వతగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, మా స్కూల్స్లో కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు స్టాండ్ ఫర్ ఫైటింగ్ ఫర్ ది సేవింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని మాట్లాడుకుంటూ వస్తున్నాం. నాన్న ఎప్పుడన్నా ఇట్లా దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అక్క? నాన్న హాస్పిటల్ ఉన్నప్పుడు గద్దర్ ప్రజా పార్టీ కోసం మేమంతా వర్క్ చేస్తూ ఉన్నాం. అప్పుడు అడిగినమాట, పాలిటిక్స్ లోకి ఏమైనా వస్తావా? ఐఎమ్ డూయింగ్ దిస్ క్లరికల్ జాబ్, లెట్ మీ డూ దిస్. నాకు పాలిటిక్స్ ఏం వద్దు నాన్న, ఐ హ్యావ్ విజన్, స్కూల్ ఉంది, నేను దాన్ని డెవలప్ చేయాలి, అలా చేయాలి. ఐ వాస్ ప్లానింగ్ ఫర్ టెక్నికల్ కోర్సెస్. ఇక్కడ లోకల్ ఏరియా టెక్నికల్ 10th తర్వాత చదవట్లేదు. అవును. సో వీ వాంట్ టు గెట్ అన్ అంబేద్కర్ యూనివర్సిటీ, అది తీసుకొని ఇక్కడ రావాలనుకున్నాము. టెక్నికల్ కోర్సెస్ విల్ వర్క్ అవుట్ ఇమీడియట్ గా, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ లెవెల్ ఉండదు కాబట్టి దిస్ టెక్నికల్ ఐఐటి అండ్ టెక్నికల్ కోర్సెస్ విల్ లెట్ దెమ్ ఫ్రీ అవుట్ ఆఫ్ ద ఎకనామిక్ బర్డన్. సో చదువుకుంటూ ఉద్యోగం చేసుకోవచ్చు అట్లా అన్నమాట. సో ఈ సైడ్ పాలిటిక్స్కి వస్తా అంటే నేను చిన్న పిల్లలు ఉన్నారు కదా నాన్న, మీరు వెళ్ళండి, తర్వాత నేను చూసుకుంటాను అసలు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ఏదైనా సందర్భం ఏదైనా విషయం వచ్చినప్పుడు మాట్లాడుకోవడం, ఆర్గ్యుమెంట్ జరగడం. రాజకీయంగా మీరు అంటే చిన్నప్పటి నుంచి ఆ నాలెడ్జ్ ఉందా, లేదా సడన్ గా ఇటు వచ్చేసి అంటే అన్ని తెలుసు? రాజకీయాలు మాట్లాడడం వేరు, అందరూ వచ్చి మాట్లాడడం, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని, మహానుభావుల్ని రాజకీయ పరంగా, ఉద్యమాల పరంగా, స్టూడెంట్స్ పరంగా, కళారూపాలుగా అలా చూసి ఉండడం వేరు. అవును. రాజకీయాలు మాట్లాడడం వేరు, బుక్ లో చదివేస్తాం, అవును. గెట్ ఇన్ఫర్మేషన్. బట్ వెన్ యూ గెట్ ఇన్ టు డెప్త్, when you just put your leg on that, then it will be something different. Yes. You need to feel it, you need to know it. అవును. అది సముద్రంలో తెలుసుకొని దూకినట్టు ఉంటుంది. తెలుసుకొని ఆ, ఈదుకుంటూ రావాల్సి అవును, ఉంటుంది. అవును.